లక్ష్మణ గారు మాట్లాడదాం సార్ కానీ ఇంతకీ రేపు ఆయనకి పాస్పోర్ట్ వస్తుందా రాదా ఆ విషయం? జగన్మోహన్ రెడ్డి గారికి 100% రేపు కోర్టు అనుకూలంగా తీర్పు వస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారికి పాస్పోర్ట్ రెన్యువల్ అయ్యి ఖచ్చితంగా ఇస్తారు. ఎందుకంటే మరి ఆయన కిందసారి గతంలో సీఎంగా ఉన్నప్పుడు మీరు అన్నట్టుగా దౌత్యపరమైనటువంటి పాస్పోర్ట్ ఏదైతే ఆయనకి లభ్యం అంతా ఎవరైతే సీఎం ఉంటే వాళ్ళకి ఉంటుంది. డిప్లొమాటిక్ పాస్పోర్ట్ ఖచ్చితంగా ఉంటుంది, దాన్ని వాడుకొని వెళ్తారు. సో ఈ రోజున రెన్యువల్ చేసుకోలేదు. సాధారణమైన ఆ పాస్పోర్ట్ కూడా జగన్మోహన్ రెడ్డి గారు రెన్యువల్ చేసుకోలేదు, చేసుకుంటున్నారు. కోర్టు ఏమో 1 year ఇస్తానంది. మరి వీళ్ళేమో సిబిఐ వాళ్ళు 1 year వరకు పరిమితం అని చెప్తూ ఉన్నారు. చూద్దాం రేపు ఏమన్నది. ఏదేమైనా ఐ హోప్ ఖచ్చితంగా రేపు జగన్మోహన్ రెడ్డి గారు మాకు అనుకూలంగా తీర్పు వస్తుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. ఇంకా ఇంకో 1 day టైం ఉంది కాబట్టి ఆయన పాస్పోర్ట్ వచ్చేసింది. ఇక్కడున్న ఆస్తులు ఎవరికి దొరక పెట్టి వెళ్తున్నారు ఆయన? ఇంకా రామ్ కుమార్ గారు కాదు, సందేహం నాది కాదు, సందేహం రామ్ కుమార్ గారిది. వాసుదేవ్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు చాలా నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు, నేను పవన్ కళ్యాణ్ గారిని చాలా దగ్గరుండి చూసిన వ్యక్తిని. పవన్ కళ్యాణ్ గారితో ఆయన సావాసం ఎలాగుంటుందో, ఆయన మాట తీరేంటో, ఆయన ఏం చేస్తాడని తెలిసిన వ్యక్తిని. అలాగే జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినటువంటి తక్కువ ఈ 3 నెలల్లో నాకు తెలిసినటువంటి ఇదేంటంటే, నాయకుడు అంటే జగన్మోహన్ రెడ్డి, నాయకత్వం చేయాలంటే జగన్మోహన్ రెడ్డి, ఒక పొలిటికల్ విజన్ తీసుకెళ్లాలంటే జగన్మోహన్ రెడ్డి, దాన్ని ఏ విధంగా ఇంప్లిమెంటేషన్ చేయాలో జగన్మోహన్ రెడ్డి. ఇదే కదా నాయకత్వం అన్నది. నేను నాకు ఇచ్చినటువంటి ఒక అరగంట టైంలో ఆయన గురించి తెలుసుకున్నది. వాటర్ నాకు ఇచ్చినటువంటి 2 సార్లు ఒక పావుగంట టైం ఇచ్చారు. నేను తెలుసుకున్నటువంటి అరగంట టైంలో జగన్మోహన్ రెడ్డి గారి గురించి నేను తెలుసుకున్నది. ఆయన ఎవరికో భయపడో, ఎవరికి ఎక్కడో ఆస్తులు వదిలేసి తాకట్టు పెట్టి వెళ్ళిపోయిన అవసరం లేదు. అలాగే లండన్కి వెళ్ళి అక్కడ ఉండిపోయి రాష్ట్ర రాజకీయాలు వదిలేసిన పరిస్థితి కూడా లేదు. గతంలో 1 సంవత్సరం 6 నెలలు జైల్లో పెట్టినప్పుడు కూడా ఇదే జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయాలు చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా పోటీ చేశారు. ఇదే జగన్మోహన్ రెడ్డి గారికి 67 వచ్చాయి, 151 వచ్చాయి, 11 సీట్లు వచ్చినాయి. ఎక్కడ లొంగలేదు, బెదరలేదు. రాష్ట్ర రాజకీయాలు జగన్మోహన్ రెడ్డితో ముడిపడి ఉన్నాయి. ఖచ్చితంగా వీళ్ళకి దేవుడిదయ్యో, లేదా కోతికో కొబ్బరి చెప్పు అందినట్టుగా అందిందో, లేదా ఈవీఎం మ్యాజిక్కో ఏదో ఒకటి జరిగింది, లాజిక్ లేనిది జరిగింది, అధికారం వచ్చింది. రేపు చూసి లెటెన్సీ 2029లో చూద్దాం వాసుదేవన్ గారు.